గ్లోబల్ రీసైక్లింగ్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? 1 మార్చి 18, 2 మార్చి 19, 3 మార్చి 20, 4 మార్చి 17. జవాబు 1 మార్చి 18. మొదటిసారిగా స్థానికంగా పండించిన బార్స్ చిల్లీని అమెరికాకు ఎగుమతి చేసిన రాష్ట్రం ఏది? 1 కేరళ, 2 తెలంగాణ, 3 మిజోరం, 4 నాగాలాండ్. ఆన్సర్ 3 మిజోరం. యూత్ కౌన్సిల్ 16వ సమావేశం ఏ దేశ అధ్యక్షతన జరిగింది? 1 చైనా, 2 రష్యా, 3 భారత్, 4 పాకిస్తాన్. జవాబు 3 భారత్. ధర్మోద్ధరక అనే బిరుదున్న రాజు ఎవరు? 1 శివాజీ, 2 శ్రీకృష్ణదేవరాయలు, 3 టిప్పు సుల్తాన్, 4 ఝాన్సీ లక్ష్మీబాయి. ఆన్సర్ 1 శివాజీ. మొక్కలకు ప్రాణం ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త? 1 అలెగ్జాండర్, 2 పీటర్, 3 జేసీ బోస్, 4 డేవిడ్ పాల్. ఆన్సర్ 3 జేసీ బోస్. గాంధార శిల్పకళ ఏ రాజు కాలంలో బహుళ ఆదరణ పొందింది? 1 అశోకుడు, 2 కనిష్కుడు, 3 సముద్రగుప్తుడు, 4 బింబిసారుడు. జవాబు 2 కనిష్కుడు. ఏ జాతీయ జట్టుకు చెందిన స్టీవెన్ ఫిన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు? 1 న్యూజిలాండ్, 2 ఇంగ్లాండ్, 3 జింబాబ్వే, 4 శ్రీలంక. జవాబు 2 ఇంగ్లాండ్. విభజన భయాందోళన సంస్కరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 1 ఆగస్టు 15, 2 ఆగస్టు 14, 3 ఆగస్టు 20, 4 ఆగస్టు 12. జవాబు 2 ఆగస్టు 14. ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి కిసాంజనిస్ కరెన్సిన్స్ ఏ దేశానికి చెందినవారు? 1 బాలి, 2 లాట్వియా, 3 ఉక్రెయిన్, 4 బెల్జియస్. జవాబు 2 లాట్వియా. రామ మందిరానికి భూమి కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? 1 2019, 2 2020, 3 2018, 4 2021. జవాబు 1 2019. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.